కేసీఆర్ కూతురు వలన తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు బీఆర్ఎస్కు లేదని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బిల్లులో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడే తెలంగాణ ప్రజలు గుర్తుకొస్తారని బండి సంజయ్ విమర్శించారు. పేద ప్రజలు ఆపదలో ఉంటే ఏమి చేశారని ప్రశ్నించారు. అదేవిధంగా సిబిఐ ఈడీలతో బీజేపీకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. తెలంగాణ సమాజమే తలదించుకునే పరిస్థితి వచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కేసీఆర్ కొడుకని ఆపేస్తే తెలంగాణ అంటారు, కేసీఆర్ కని ఆపేస్తే తెలంగాణ అంటారు, కేసీఆర్ బిడ్డ దొంగదంద లంగద చేసా తెలంగాణ అంటారు, పట్టప్పుడు వాళ్ళు తెలంగాణ అంటారు. కానీ ఇవాళ తెలంగాణ సమాజం తల దించుకునేలా చేసింది కేసీఆర్ బిడ్డ. ఇది వాస్తవము. దీని మీద భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి గతంలో మేము ఆరోపించినాం. అనేక పార్టీలు ఆరోపించినాయి, అనేక సంఘాలు ఆరోపించినాయి, చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఆరోపించినాయి, మీడియా కూడా కథనాలు ఇచ్చింది. విచారణకు సిద్ధంగా ఉందని చెప్పి మేము అన్ని పార్టీలు చెప్పినాయి. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఏమని చెప్పింది? ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో, ఎవరైతే వాళ్ళ మీద విచారణ చెప్తారో వాళ్ళందరూ కూడా నాకు పరిచయమే అని వాళ్ళే చెప్పారు. ఈమె కూడా భాగస్వామ్యం ఉంది తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు విచారణకు హాజరు కావాలి. అది భారతీయ జనతా పార్టీ విచారణ కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ కొంతమంది చదువుకున్నటువంటి నిజాయితీ పరులైన అధికారులందరూ కూడా వాళ్ళ దర్యాప్తు, వాళ్ళ ఆధ్వర్యంలో దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. అది పార్టీకి సంబంధం లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయదు. భారతీయ జనతా పార్టీకి ఆ సంస్థలకు సంబంధం లేదు. ఎవరైనా ఏ తప్పు చేసినా, కేసీఆర్ బిడ్డ అయినా, కేసీఆర్ కొడుకైనా, ఇంకెవరైనా కూడా తప్పు చేస్తే చట్టం పరిధిలో అందరు సమానమే, అందరిపై విచారణ